guys, welcome back to Apple Beauty. So, ఈరోజు మనము అరోమా మ్యాజిక్ వైటనింగ్ గురించి డిస్కషన్ అయితే చేసుకోబోతున్నాం. అండ్ యాక్చువల్లీ ఇంకా నా వాయిస్ అయితే సెట్ అవ్వలేదు. నేను ఒక 15-20 డేస్ నుంచి ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్తో అయితే నాకు జస్ట్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చి చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. సో నౌ ఇలా అయితే ఉంది. అండ్ చాలా డేస్ అయితే అయిపోతుంది కదా మీతో మాట్లాడి. అండ్ చాలామంది కూడా ఇంకా ఏంటి మ్యామ్ వీడియోస్ చేయరు అని చెప్పి అంటున్నారు. సో అందుకే మీతో మాట్లాడదామని చెప్పేసి వచ్చేసాను. అండ్ గాయ్స్, టుడే నేను మీతో షేర్ చేయబోతుంది అరోమా మ్యాజిక్ వైటనింగ్ అండి. సో ట్రిపుల్ వైటనింగ్ మీకు తెలుసు కదా. సో దాంట్లోనే ఇది పెరల్ గ్లోలోనే మనకి మ్యాజిక్ వైటనింగ్ నైట్ క్రీమ్స్ అనమాట ఇవి. సో అసలు ఈ ప్రోడక్ట్ వైటనింగ్ పర్పస్ ఏనా, ఎందుకు యూజ్ చేస్తారు, అండ్ అరోమా ట్రిపుల్ వైటనింగ్ వాడే వాళ్ళు దీన్ని వాడుకోవచ్చా, అండ్ అరోమా ట్రిపుల్ వైటనింగ్కి అండ్ అరోమా మ్యాజిక్ వైటనింగ్కి డిఫరెంట్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ గాయ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో గాయ్స్, అండ్ నా వాయిస్ అయితే అంత క్లారిటీగా లేదు. సో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో అయినా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోకి సెట్ అయిపోతుంది. అండ్ ఇది సండే నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ కామెంట్ని నేను పిన్ చేసుకుంటానండి ఎవ్రీ వీడియోకి కూడా ఇప్పటి నుంచి. అండ్ మళ్ళీ నెక్స్ట్ సండే నేను మీకు మంచి గిఫ్ట్ అయితే గివ్ అవేలో అనౌన్స్ చేస్తాను. సో లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీ వాల్యుబుల్ కామెంట్ కూడా నాకు తెలియచేయండి. సో మరి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ థింగ్ ఇవి వచ్చేసేసి అరోమా మ్యాజిక్ వైటనింగ్స్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ అనేది మనము అసలు దేనికి యూజ్ చేస్తాము, యూజెస్ ఏంటి అన్నది నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, మనం ఇది యూజ్ చేసేది మంచి వైటనింగ్కి మినిమం 1 to 3 షేడ్స్ అనేది స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం యూజ్ చేస్తాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఈ యూజెస్ అనేవి అందరికీ ఒకలాగా ఉండవు, డిపెండ్స్ ఆన్ స్కిన్ కంప్లీట్లీ. సో మరి నాకు ఇది చెప్పారు, ఈ యూజెస్ ఇలా ఉంది కదా అని, మరి నాకు ఇది అవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటారు. సో దయచేసి అందరికీ ఒకలా ఉండదండి యూజెస్ అనేది. సో మీరు అదొకటి కొంచెం నోటీస్ చేసుకోండి. అండ్ ఏంటి అంటే కొందరిలో స్పాట్స్ రిమూవ్ అవుతాయి, కొందరికి వైట్ హెడ్స్ రిమూవ్ అవుతున్నాయి, కొందరిలో ఏంటి అంటే పింపుల్స్, యాక్నీ స్పాట్స్ ఉంటాయి కదా. సో అవి కూడా రిమూవ్ అయిపోతున్నాయి ఈజీగా. బట్ అందరికీ కాదు, ఎక్కడో 100లో 1 మెంబర్కి అనుకోండి అంతే. సో అండ్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే యూజెస్ వచ్చేసి ఫర్ వైటనింగ్ ఓన్లీ అనమాట. సో వైటనింగ్ అయితే వస్తుంది ప్రోడక్ట్, అంతకు మించి దీని గురించి యూజెస్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ స్కిన్ కూడా మనకి చక్కగా స్మూత్ అవుతుంది స్కిన్ అనేది, అంటే ఒక రకమైన గ్లాసీనెస్ని మీరు చూస్తారు. ఓకే. సో అండ్ గాయ్స్, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇది ఒరిజినల్స్ వాడితేనే ఇలాంటి యూజెస్ అనేది కామెంట్స్ పెట్టేవాళ్ళు దయచేసి ఒక్కటి మీరు అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాకు ఒలిఫేరు ఒక 2 days యూజ్ చేశానండి. అది కూడా వీడియోస్ కోసం ఓపెన్ చేస్తూ ఉంటాను కదా ప్రోడక్ట్స్. సో వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు వాడదాము అని చెప్పి వాడాను. ఆ 2 days కూడా నాకు అలర్జీ వచ్చింది స్కిన్ మీద. అంటే లైక్ చిన్నగా స్పాట్స్ లాగా ఇట్లా వచ్చేసేసి ఫేస్ అంతా అప్సెట్ అయింది. యాక్చువల్లీ నేను ప్యాచ్ టెస్ట్ చేసుకుంటాను రెగ్యులర్గా, బట్ ఆ రోజు ఏంటో నా టైం బ్యాడ్, ప్యాచ్ టెస్ట్ అనేది నేను చేసుకోకుండా డైరెక్ట్గా యూజ్ చేసేసుకున్నాను, ఎందుకంటే కాన్ఫిడెంట్. సో ఈ ఒలిఫేర్ మీద అస్సలు ఎటువంటి కంప్లైంట్ లేదు, మంచి ప్రోడక్ట్, ఇంకేమవుతుంది స్కిన్కి బాగుంటుంది కదా అని చెప్పి ఆ కాన్ఫిడెంట్తో నేను యూజ్ చేశాను. బట్ నేను ఆ రోజు ఫంక్షన్ కూడా అటెంప్ట్ చేయలేకపోయాను. ఎందుకు మరి, ఒలిఫేర్ బెస్ట్ కదా. సో మరి ఎందుకు ఇలా జరిగింది, సో మీరే అర్థం చేసుకోండి. సో టోటలీ కూడా మనకి అందరిలాగా ఉండదు, డిపెండ్స్ ఆన్ స్కిన్. మన స్కిన్ ఎలా ఉంటుందో ఎదుటి వారి స్కిన్ అలా ఉండదు. సో మనకి ఫలితం అనేది ఎలా ఇస్తుందో ఎదుటి వారికి కూడా అలా ఇవ్వదు. సో అది నోటీస్ చేసుకోండి దయచేసి. సో నేను ఆ రోజు ఫంక్షన్ కూడా అటెండ్ చేయకుండా మిస్ అయిందనమాట. సో అంతగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నాకు ఇంతకుముందు ఒలిఫేర్ వాడినప్పుడు బాగుంది, తర్వాత చేంజ్ అయింది, అప్పుడు నాకు సెట్ అవ్వలేదు. సో అట్లా కొంచెం చేంజ్ అయినా కూడా మనకి స్కిన్కి అనేది సెట్ అవ్వకపోవడం కూడా మనము రెగ్యులర్గా చూస్తూ ఉంటామన్నమాట. సో అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో ఇంకా యూజెస్ చూసారు కదా మీరు, జస్ట్ మనకి వైటనింగ్ ఇస్తుందండి స్కిన్కి.
ఒక మంచి అట్రాక్టివ్గా చేంజ్ అవుతుంది. స్కిన్ కూడా మంచిగా గ్లోగా కనిపిస్తుంది అనమాట. సో అది యూజెస్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఎవరు వాడాలి అది చెప్తాను మీతో. ఇది అరోమా వాడే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, నో ఇష్యూ. అసలు ఇది నేను ఎవరికి రికమెండ్ చేస్తున్నాను అంటే కొంచెం ఎక్కువగా బ్లాక్గా ఉంటారు కదా, అంటే లైక్ వాళ్ళు ఏంటి అంటే అరోమా కేర్ ట్రిపుల్ వైటనింగ్ వాడిన కలర్ రాని వాళ్ళు ఇది ఇస్తే కలర్ వస్తారనమాట. సో అందుకని కొంచెం స్కిన్ షేడ్ వాళ్ళది చూసి ఇంకా నాకు డార్క్ కనిపించింది అంటే వాళ్ళకి నేను రికమెండ్ చేస్తున్నాను. సో మరి అరోమా ట్రిపుల్ వైటనింగ్ కంటే కూడా వైటనింగ్ అనేది కొంచెం ఎక్కువే వస్తారు చెప్పుకోవాలి అంటే ఒక వర్డ్లో. సో ఇంకా సో అట్లయితే నేను రికమెండ్ చేసి ఇస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇది మనము అసలు యూస్ చేయొచ్చా లేదా అంటే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. బట్ కానీ డేలో సన్ స్క్రీన్ వాడండి. అండ్ రెగ్యులర్ ప్రికాషన్స్ ఆల్ వీడియోస్లో మెన్షన్ చేసేది డీటాన్స్, ఫేషియల్స్, క్లీనప్స్, ఫేస్ ప్యాక్స్ ఇలాంటివి చెప్తాను కదా, అవన్నీ కూడా మీరు డెఫినెట్లీ యూస్ చేయాలి. అవి యూస్ చేస్తూ వాడండి. సో ఒక 2 or 3 monthsలో మీరు కలర్ వచ్చేసిన తర్వాత మెయింటెనెన్స్కి వెళ్ళిపోండి. ఓకే, ఇలా మీరు హ్యాపీగా ఈ ప్రోడక్ట్ని యూస్ చేసుకోవచ్చు. అరోమా కంటే మంచి వైటనింగ్ వస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. సో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైడ్ ఎఫెక్ట్స్కి వెళ్ళిపోదాం. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి జనరల్గా మనకు అరోమాకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, సేమ్ ఉంటాయండి. సో అరోమా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నది మీకు తెలుసు కదా, చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ కొత్త వాళ్ళ కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా నేను చేస్తాను. సో అరోమా సైడ్ ఎఫెక్ట్స్ అంటే మీకు తెలిసిందే కదా, లైట్గా స్కిన్ ఏంటి అంటే సన్లైట్కి వెళ్ళినప్పుడు కొంచెం రెడ్గా అవుతూ ఉంటుంది స్కిన్. సో అండ్ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వచ్చి యాక్నీ అనేది కాంబినేషన్ టు ఆయిలీ వాళ్ళకి డెఫినెట్లీ యాక్నీ కంప్లైంట్ ఉంది, డ్రై వాళ్ళకైతే లేదు. ఓకే, అండ్ యాక్నీ కూడా డెఫినెట్లీ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్కిన్ కొంచెం థిన్ అవుతూ ఉంటుంది. అండ్ ఫేషియల్ హెయిర్ అది ఇదే కాదండి, ఏ ప్రోడక్ట్ వాడినా ఫేషియల్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది కామన్గా. అండ్ సో ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రెగ్యులర్గా మనం చూస్తున్నాం కదా, అదే సైడ్ ఎఫెక్ట్ అనేది ఈ క్రీమ్లో కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ రండి ఇంగ్రీడియంట్స్కి అయితే వెళ్ళిపోదాం. అట్లయితే కెమికల్ అనేది ఉండకుండా అయితే ఉండదు, విత్ కెమికల్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది. సో ఇక కెమికల్ ఇంగ్రీడియంట్ అంత హార్మ్ఫుల్ కాదు. మనకి కామన్గా నేను చెప్పిన ఎఫెక్ట్స్ అయితే ఏ ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి గ్లూటాథయాన్ అనేది ఉంది. ఇది మీ అందరికీ తెలుసు కదా, స్కిన్ బాగా బ్రైట్నింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో అండ్ నెక్స్ట్ వైటమిన్ సి కూడా దీంట్లో ఉంటుందన్నమాట. సో మన స్కిన్ని ఇంకా బాగా బ్రైట్ చేస్తుంది. సో స్కిన్ని అందంగా మార్చుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అనే నేనైతే చెప్తాను మీతో. సో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే హెర్బల్ బేస్ అనేది దీంట్లో లేదు. ఇది హెర్బల్ ప్రోడక్ట్ కాదు, ఆర్గానిక్ బేస్ కూడా కాదనమాట. సో ఓకే, అండ్ నెక్స్ట్ దీంట్లో చూసుకున్నట్లయితే మనము న్యాచురల్ బేస్ అనేది కొంతవరకు కలుస్తుంది. ఓకేనా, ఇవి మన స్కిన్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అంటే గ్లూటాథయాన్ అనేది కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. అండ్ కోజిక్ కూడా చాలామందికి స్కిన్ని బ్రైట్నింగ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఇంగ్రీడియంట్ కదా అంటారు. కానీ ఈ కోజిక్ ఇవ్వడం వల్ల స్కిన్ అనేది మనకేంటి అంటే అప్లై చేసుకున్నప్పుడు మొహం వాయటం అంటే స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది స్కిన్. సో ఇట్లాంటి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, డాక్టర్స్ రికమెండ్ చేస్తూ ఉంటారు కోజిక్ మంచిది అని చెప్పి. సో మరి అయినా కూడా మనకి కంప్లైంట్ ఉందండి, కోజిక్ ఉన్న ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఫేస్ వాయడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సో మీరు నోటీస్ చేసుకోండి, ఇట్లాంటి బేస్ అయిన ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్ ఇది. కానీ ఇది అందరికీ హార్మ్ఫుల్ అయితే ఇవ్వదు. ఒకవేళ మీకు పడలేదు అంటే 1 or 2 డేలోనే దీని రియాక్షన్ అనేది మీకు తెలిసిపోతుంది. సో స్టాప్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ థింగ్, మీరు ఇక్కడ డెఫినెట్లీ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రోడక్ట్ని యూస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే దీన్ని రెగ్యులర్గా వాడుతూ ఉండకూడదు. ఒక 2 months, 3 months, 4 months, 5 months మీ స్కిన్ మీద ఉన్న మెలనైన్ పర్సెంటేజ్ని తగ్గిస్తూ స్కిన్ని
మంచిగా మీకు వైటనింగ్ చేయడానికి కొంత టైం తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి మన స్కిన్ మీద మంచి రిజల్ట్ని పనిచేస్తూ వైటనింగ్ తీసుకురావడానికి ఒక బెస్ట్ క్రీమ్ అనే చెప్పుకోవచ్చు. ప్యాచ్ టెస్ట్ డెఫినెట్లీ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు నచ్చితే మాత్రమే యూస్ చేయండి. సో దీన్ని మాత్రం మీరు రెగ్యులర్గా వాడకుండా మెయింటెనెన్స్ చేస్తూ వెళ్ళిపోండి హ్యాపీగా. ఎలాంటి ఎఫెక్ట్ అయితే మీకు ఉండదు. మీ స్కిన్ కూడా చాలా అందంగా తయారవుతుంది. సో మరి మేము ఇలాంటి కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్ కాకుండా ఆర్గానిక్ హెర్బల్ యూస్ చేయొచ్చా అంటే ఎస్, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. తప్పకుండా విజిట్ చేయండి మన ఛానల్లో. ఏంటి అంటే హార్మ్ఫుల్ లేనివి, హెర్బల్ బేస్వి లాట్ ఆఫ్ ఉన్నాయి ప్రొడక్ట్స్. సో కాకపోతే వితౌట్ నేమ్తో ఉంటాయి హెర్బల్ ప్రోడక్ట్ అంతా కూడా. అది కొంతవరకు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్, అది సేఫ్ అని నేను చెప్తాను. ఎందుకు అంటే నేను సేఫ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే టోటలీ కూడా డిపెండ్స్ ఆన్ ఫీడ్బ్యాక్స్. ఏదైనా సరే నేను నా ఓన్గా తెలియడానికి నేను ఏదో పెద్ద రీసెర్చ్ చేయలేదు, జస్ట్ బ్యూటిషియన్ అంతే. కాకపోతే ఏంటి అంటే నేను జస్ట్ మీకు ఫీడ్బ్యాక్స్ మీద డిపెండ్ అయ్యి నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. లేదు వీళ్ళు ఇది వాడకూడదు, ఇది వాడచ్చు, దీనికి ఏ ఎఫెక్ట్ ఉంటుంది, అది ఉండదు అని చెప్తాను తప్ప నాకు ఏమీ అంత పెద్దగా ఐడియా ఉండదు. కాకపోతే కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. దాదాపుగా 10 years ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో ఉంది. సో నేను అలా డిపెండ్ అయ్యి వీళ్ళ ఫీడ్బ్యాక్స్ మీద చూస్ చేసుకొని ఎదుటి వారికి సజెషన్ ఇవ్వడానికి నాకు హెల్ప్ అవుతూ ఉంటాయి. అంతే తప్ప ఇంకొక విషయం ఏంటి అంటే మీరు కొంతవరకు కొన్ని ఉంటాయి, నేను నేమ్స్ మెన్షన్ చేయను. మీరు వెళ్ళిన తర్వాత మాకు ఇలా ఉంది, స్కిన్ మీద పిగ్మెంటేషన్ ఉంది, యాక్నీ ఉంది, స్కిన్ బాగాలేదు అని వెళ్ళినప్పుడు వాళ్ళ ఓన్ బ్రాండ్స్ మాత్రమే రికమెండ్ చేస్తూ ఉంటారు. అవి మీకు తగ్గకపోనివ్వండి అవే చెప్తూ ఉంటారు. కాకపోతే బ్యూటిషియన్స్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మీ స్కిన్కి ఏది సెట్ అవుతే అది ఇస్తారు. సో అన్నిటి మీద మేము చూసుకొని మంచి ప్రోడక్ట్ని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాం తప్ప అండ్ ఇది ఓన్ ప్రోడక్ట్ దీన్ని సజెషన్ చేయాలి అలాంటి బిజినెస్ ట్రిక్స్ అనేవి మన దగ్గర ఉండవు అనమాట. సో గాయ్స్ ఇంకా చూసారు కదా, ఇవి మ్యాజిక్ వైటనింగ్ మీకు కూడా కావాలి, ఇంకా మంచిగా కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చేసాను, వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి. సిఓడి ఉండదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. ఇది ఇక్కడే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. మళ్ళీ వాట్సాప్ వరకు అయితే రావద్దు, ఎందుకంటే ఇక్కడ మీకు క్లియర్ అయిపోయింది, టైం వేస్ట్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ ఒకసారి ఇన్సైడ్ ఎలా ఉంటుందో చూపించలేదు కాబట్టి చూపిస్తాను, చూడండి. వచ్చేసి మనకి లైట్గా మెడికేషన్ స్మెల్ వస్తుంది, అంత హార్మ్ఫుల్ కాదు, భయపడద్దు, యూస్ చేసుకోవచ్చు. బ్రాండ్ వచ్చేసి అరోమా. ఇన్సైడ్ వచ్చి ఇలా ఉంటుంది. ఓకే, అండ్ అప్లై చేస్తే ఇలా ఉంటుంది. ఇందులో అరోమా ట్రిపుల్ వైటనింగ్కి అండ్ దీంట్లో మనకు ఒక అరోమా ట్రిపుల్ వైటనింగ్ అప్లై చేసుకున్నప్పుడు ఒక మేకప్ లుక్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం ఒక ఫౌండేషన్ యూస్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. బట్ కానీ దీన్ని అప్లై చేసుకున్నప్పుడు మనకు ఆ ప్రాబ్లమే ఉండదు. ఇది స్కిన్కి చక్కగా అబ్జర్వ్ అయిపోయి నీట్గా కనిపిస్తుంది. అదొకటి అడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఇది వాడకూడదు, అరోమా ట్రిపుల్ వైటనింగే వాడాలి అనేం లేదు. వాడండి, లిమిట్గా వాడండి, మెయింటెనెన్స్కి వెళ్ళండి, ప్రికాషన్స్ తీసుకోండి, సన్ స్క్రీన్ కూడా వాడండి. సో మరి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ గివేవే విన్నర్ని నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేస్తాను. సో తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ నా వాట్సాప్కి మీరు షేర్ చేయండి వీడియోని. ఓకే, సో ఇది బ్రాండ్. సో మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా, కాంటాక్ట్ అయి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.